2025లో ప్రైమ్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు చాలామంది కార్డియాక్ అరెస్ట్ తోటి, హార్ట్ ఇష్యూస్ తోటి చనిపోయారు. అంటే ఐయామ్ టాకింగ్ అబౌట్ 25-45 ఏజ్ గ్రూప్‌లో ఉన్న చాలామంది విమెన్ కూడా ఉన్నారు, మెన్ కూడా ఉన్నారు. నంబర్ 1 ఏ మాత్రమైనా సింప్టమ్స్ బాడీలో అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నా, కాన్స్టెంట్ పెయిన్ ఉన్నా, ఏదైనా సింప్టమ్స్ ఉన్నా దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు మనం. చాలా వరకు మనం సొంత వైద్యం చేసుకోవడానికి ట్రై చేస్తాము. కొంతవరకు ఓకే. కానీ మనం నెగ్లెక్ట్ చేయడం అనేది చాలా చాలా డేంజరస్ పాయింట్. ప్లీజ్ గో టు అ డాక్టర్, గెట్ యువర్ సెల్ఫ్ స్క్రీన్డ్. అది చాలా చిన్నగున్నప్పుడే చూయించుకోవడం, టెస్ట్ చేయించుకోవడం, దానికి తగిన మందులు వేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. నెగ్లెక్ట్ చేయడం వల్ల మనం ఏం సేవ్ చేయట్లేదు. ఇన్‌స్టెడ్ మనం ప్రమాదానికి దగ్గరగా వెళ్తున్నట్లు. నంబర్ 2 కనీసం ఇంట్లోనైనా 10 నిమిషాలు లేచి, ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. అండ్ బోత్ మనకు తెలియకుండానే మనం మనకి, మన ఫ్యామిలీకి ఒక మంచి చేస్తున్నట్లు. నంబర్ 3 వీసాలు ఇక స్టేటస్ అబ్రాడ్‌లో ఉండడం ఎట్లా అన్న దాని మీద మనం ఎంత చేసినా కొన్ని మనం కంట్రోల్ చేయలేని సిట్యుయేషన్స్ ఉంటాయి. దాని గురించి కూడా మనం స్ట్రెస్ తీసుకోవడం 100% అన్నెసెసరీ. సో, స్ట్రెస్ మేనేజ్‌మెంట్. You can Google and you can work with your friends and doctors or whoever it is, but please have a plan for your stress management. మీరేం చేస్తున్నారు అని. These 3 will definitely take care of many of the problems. You can avoid many problems. If you like this content, please like and subscribe Telugu Talks America. You all have a wonderful and a blessed new year.